ప్రకాశం జిల్లా తెలుగుదేశం పాలిటిక్స్లో తనకంటూ ఒక చరిత్ర రాసుకున్న కరణం బలరాం అంతా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కరణం బలరాం గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పదవులను అలంకరించి ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. కరణం బలరాం గారు టీడీపీలో ఎమ్మెల్యే పదవిని చూశారు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవిని చూశారు, ఎంపీగా కూడా చేశారు ప్రకాశం జిల్లా నుంచి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎట్లా ఉంది వేరియేషన్? వేరియేషన్ అంటే వెనకటి రోజులకి ఇప్పటికి ఏంటంటే కమిట్మెంట్స్లో తేడాలు ఉన్నాయి. సిన్సియర్గా ఉండేవాళ్ళు ఏదైనా ఆ పార్టీ కోసం దీనికోసం కష్టపడి అందరం కూడా పనిచేసేటువంటి సందర్భాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడంతా ఏంటంటే అడ్జస్ట్మెంట్ దానికి వచ్చేసినాయి రాజకీయం కూడా. దానివల్ల రియల్ క్యాడర్ సఫర్ కాకుండా ఉండాలనేది మా తాపత్యం తప్ప అందుకంటే వేరే ఏం కాదు. తెలుగుదేశానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇతరత్ర. వీళ్ళకి ఎవరికో పెత్తనాలు అప్పచెప్పేసి దానివల్ల మనల్ని నష్టం జరగకూడదు అనేది ఒక ఆవేదన తప్ప అందుకంటే ఏం లేదు. కలిసి పనిచేయడానికి మా వాళ్ళు కూడా చెప్పాం, అందరం కలిసి పని చేసుకోవాలి. పార్టీని వివిధ కారణాలతోటి ఏ కారణాలతో తీసుకున్నా వాళ్ళు ఏ కారణాలతో వచ్చినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అధ్యక్షుడు నిర్ణయం చేసిన తర్వాత అదే లైన్లో నడుస్తున్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళని క్యాడర్ని ఇబ్బంది పాలు చేస్తామనే దాని దగ్గర మటుకు నేను అక్కడ అదొకటే విభేదిస్తూ ఉన్నాను. ఫస్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్లో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తూ ఉండేవాళ్ళు. ఎట్లా ఎంటర్ అయ్యారు మీరు పాలిటిక్స్లోకి? యూత్ కాంగ్రెస్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మొదట ఆచారంగా అభిమానిగా ఉండేవాడిని. అంటే మాకు ఇంకా పూర్తి పాలిటిక్స్ వంట పట్టిన సందర్భం కూడా కాదు. తర్వాత రాను అప్పుడు సంజయ్ గాంధీ రిజిమ్లో యూత్ కాంగ్రెస్లో అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జలగం వెంకటరావు గారు, కొత్త రఘురామయ్య గారు, కొత్త రఘురామయ్య గారు ఆయన ఆ రోజున ఆప్షన్ ఇది ఇచ్చి వెంకటరావు గారు వాళ్ళిద్దరు కలిసి నా పేరు నిర్ణయం చేయటం, తద్వారా నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో రావడం జరిగింది. అది ప్రామినెంట్ రోల్ ఉండేది. అది అట్లానే యాక్టివ్గా పనిచేసాం మేము ఉన్నంతకాలం. ఆర్గనైజేషన్ ఎట్టుండేదంటే ఎవడన్నా మా పెద్ద కాంగ్రెస్ వాళ్ళు ఎవడన్నా ఉన్నా మా దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టుకునేవాళ్ళు యూత్ కాంగ్రెస్ ఆఫీస్లో. అది స్టేజ్ అప్పుడు. ఇప్పటికీ నేను ఆర్గనైజేషన్లో ఆ పార్టీలో చేసిన మా పార్టీ ఇప్పుడు తెలుగుదేశంలోనే ఎక్కువ కాలం ఉన్నాం కాబట్టి నేను అధ్యక్షుడిగా చేశాను, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, తెలుగు రైతు అధ్యక్షుడిగా ఉన్నా. ఎప్పుడు కూడా నేను ఒళ్ళొంచి పనిచేసే మనస్తత్వం తప్ప రైతులకు సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా రావాల్సిన డబ్బు లేదన్నా ప్రజలకు అందకపోయినా దాని మీద ఒత్తిడి చేయడం కానివ్వండి, ఆఫీసర్స్ తోటి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, అన్ని రకాల ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. కాబట్టి నేను అనుకున్న కార్యక్రమాలు తీసుకున్న కార్యక్రమాలు 190% సక్సెస్ రేట్ ఉంటుంది. వాళ్ళ కిందోళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పైనుంచి ఆపరేట్ చేసేవాళ్ళు, ఆ విధంగా చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఒక అధికారం ఉంటే ఏదైనా అడ్డగోలుగా చేయాలనేది ఆ ఒత్తిడి కొంతమంది ఆఫీసర్లు కూడా తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. నేను కరణం బలరాం కృష్ణమూర్తిని. ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.